జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదములో చాప్టర్ 5 విభాగము 244 స్వర్గలోకములో పాండవేతరులు అనగా దుర్యోధనుడు, శకుని ఇట్లాంటి వారందరూ కూడా ఏ స్థానంలో ఉన్నారు అని అడిగాడు వైశంపాయనుల వారిని మహాభారతాన్ని వింటున్నటువంటి జనమేజయ మహారాజు. జనమేజయ మహారాజా, అవి కూడా చెప్తున్నాను వినండి అని చెప్తున్నాడు వైశంపాయనుల వారు. మహారాజా, ఈ విషయాలు దేవ రహస్యాలు, అవి అందరికీ తెలియదు. మా గురుదేవులు వ్యాస భగవానుల వారికి మాత్రం తెలుసు. వారు గడిచిన కాలము, గడుస్తున్న కాలము, రాబోయే కాలము కూడా తెలుసుకొనగల సమర్థులు. వారికి అన్నీ తెలుసు, సర్వజ్ఞులు. అతడు నాకు చెప్పాడు, మహాభారత కాలంలో భూమిపైన యుద్ధంలో చనిపోయిన వారు ఇతరులు కూడా ఆ స్వర్గలోకంలో కానీ నరకలోకంలో కానీ ఏ ఏ స్థాయిల్లో ఉన్నారో నాకు చెప్పాడు. వాటిని మీకు నేను చెప్తున్నాను వినండి. శ్రీకృష్ణ పరమాత్ముని జ్యేష్ఠ కుమారుడు ప్రద్యుమ్నుడు. ఈయన మన్మధుడి అంశ, గొప్ప బలవంతుడు, గొప్ప ధనుర్ధారి. ఈతడు మరణానంతరము స్వర్గములో, ఆ పైన బ్రహ్మలోకంలో ఉన్నటువంటి సనత్కుమారుల్లో ఐక్యమైపోయాడు. గాంధారీ మాతతో కలిసి ఉన్నటువంటి ధృతరాష్ట్రుడు అతనికి మిత్రుడైనటువంటి కుబేరుని లోకంలో స్థిరపడ్డాడు. ఇందుకు కారణము గాంధారీ దేవి యొక్క పతివ్రత తపో మహిమ తన భర్తను కూడా ఆ స్థాయికి తీసుకుని వెళ్ళింది. పాండురాజు, మాద్రి, కుంతి స్వర్గములో గొప్ప స్థాయిలో ఉన్నారు. అభిమన్యుడు గొప్ప వీరుడు, యుద్ధంలో చనిపోయాడు. అతడు చంద్రదేవుల్లో ఐక్యమైపోయినాడు. ఇక శకుని, అతడు కూడా యుద్ధంలోనే చనిపోయాడు గనుక అతడు ద్వాపర యుగ దైవంలో కలిసిపోయినాడు. అంటే ద్వాపర యుగ దేవత అనే మూర్తిలో అతడు ఐక్యమయ్యాడు. ఇక దుర్యోధనుడు ఎక్కువ కాలం నరకంలో ఉండి నరక బాధలు అనుభవించాడు. అయితే తొలుత అతడు స్వర్గంలోనికి వెళ్ళాడు. తక్కువ కాలము స్వర్గం అనుభవించి ఆ తరువాత అతడు నరకానికి పోయి చాలా నరక బాధలు అనుభవించాడు. తరువాత చివరగా అతడు కలిపురుషుల్లో కలిసిపోయినాడు. దుర్యోధనుడు ధర్మము, పుణ్యము, న్యాయము అనేవి తెలియదు, పరమ దుర్మార్గుడు. అయినా కూడా అతడు యుద్ధంలో చనిపోయాడు కనుక అతనికి నాకలోక ప్రాప్తి వచ్చింది. దుర్యోధనుని తమ్ములు అందరూ కూడా రాక్షస గణాలలో చేరిపోయారు. కర్ణుడు సూర్యుడిలో లీనమయ్యాడు. భీష్ముడు అష్టవసువులలో 8వ వాడుగా, అంటే అందరికంటే చిన్నవాడు, 8వ అబ్బాయిగా చేరి సర్వసుఖాలతో ఉన్నాడు. ద్రుపద, విరాట, దుష్టకేతు, శల్యు, శంకు, ఉత్తరుడు విశ్వే దేవతలలో కలిసి సుఖాలు అనుభవిస్తూ ఉన్నారు. ప్రద్యుమ్నుడు చివరిగా అగ్నిదేవుల్లో కలిసిపోయాడు. మునుపు అతడు సనత్కుమారుతో కలిసి తదుపరి అగ్నిదేవుడిలో కలిసి ఉన్నాడు. ఇప్పటికే విదురుడు ధర్మరాజుతో కలిసిపోయి వారిద్దరూ ఆత్మలు ఏకమై తిరిగి వారు యమధర్మరాజులో ఐక్యమై స్థిరస్థాయిగా ఉండిపోయారు. బలరాముడు అనగా బలదేవుడు శ్రీ మహావిష్ణువు యొక్క పాన్పు అయిన ఆదిశేషుల్లో కలిశాడు. ఇక యాదవులు వృష్టి, అందక, భోజ వీరందరూ కూడా గుహ్యక గణాలలో కలిసి ఉన్నారు. శ్రీకృష్ణుడు బాల్యములో 11-12 సంవత్సరాలు ఉన్నటువంటి ఆ యదువంశ బాల్య వ్యవస్థలో అతనితో కలిసి ఉన్నటువంటి గోపిక స్త్రీలు అందరూ కూడా సరస్వతి నదిలో మునిగిపోయి ఇంద్రలోక అప్సరసల కంటే దివ్యమూర్తులై అప్సరసలుగా మారి ఈ అప్సరసలు అందరూ కూడా వైకుంఠంలో శ్రీమన్నారాయణుడు చేరారు. రుక్మిణీదేవి మొదట శ్రీ మహావిష్ణు పట్టమహిషి అయినటువంటి శ్రీ మహాలక్ష్మిలో లీనమైంది. అలాగే మిగిలిన
7 శ్రీకృష్ణ పట్టమక్షులు కూడా ఆదిలక్ష్మిలో లీనమయ్యారు. ఎందుకంటే అందరూ కూడా 8 కూడా ఆదిలక్ష్మి యొక్క అంశలే. వారంతా ఆదిలక్ష్మిలో కలిసిపోయి ఉన్నారు. మహారాజా, మీకు ముందే నేను చెప్పాను, శ్రీకృష్ణ పరమాత్మయే శ్రీమన్నారాయణుడు అని. ఆ మహాదేవుడు భూమిపైన తన అవతార పరిసమాప్తి చేసుకున్నాక వెనువెంటనే అతడు శ్రీమన్నారాయణుడిగా మారి వైకుంఠములో అతని నిజస్థానములో చేరాడు. కురువంశ ఉత్తమరాజ జనమేజయ, ఈ మహాభారతము పంచకావ్యము. ఇందులో ఒక్క అక్షరము కూడా కొత్తగా నేను చెప్పలేదు, ఒక్క అక్షరము కూడా నేను తీసివేయలేదు. మా గురుదేవులు సాక్షాత్తు శ్రీమన్నారాయణ అంశ. వారు మహాభారతాన్ని వీక్షిస్తూ రచించినటువంటి ఈ మహాభారతాన్ని మీకు నేను చెప్పాను. మా గురుదేవుని ఆనంద మేరకే మీకు నేను చెప్పాను. ఇది జరిగిన వాస్తవ గాథ, ఇది ఇతిహాస గాథ. ఇందులో ఒక్క అక్షరము పొల్లు కానీ ఒక అక్షరం తప్పు కానీ లేదు. జరిగినదే చెప్పాను. ఈ పంచమ వేదాన్ని విన్న నీవు కూడా నేటికి మహాజ్ఞానివి, బ్రహ్మజ్ఞానివి అయిపోయినావు. మహారాజా, మీ కోరిక మా గురుదేవుని ఆన మేరకు నేను ఈ సర్పయాగం ఆగిన తరువాత మీ కోరిక మేరకు మీకు ఈ మహాభారతాన్ని క్షుణ్ణంగా మొత్తంగా చెప్పాను. ఈ మహాభారతం ఇంతకు ముందు నేను ఎవరికీ చెప్పలేదు, ఇప్పుడే మీకు చెప్పాను. ఇది అపూర్వం, జ్ఞాన సముద్రం, ధర్మ సముద్రం. ఇందులో లేని ధర్మం ఇంకెక్కడా లేదు. ఈ మహాభారతం వింటే పాప నాశనం, ధర్మానికి ప్రతీక, ధర్మ స్వరూపం అయినటువంటి ఈ మహాభారతాన్ని వింటే పాపములు తప్పక తొలగిపోతాయి. ఇది గొప్ప ఇతిహాసము. ఇది 4 వేదముల యొక్క సారము ఇందులో జరిగిన కథలో కలిపి రాశారు మా గురుదేవులు. జరిగిన మహాభారత గాథలో వేద ధర్మాలన్నీ మిళితం చేసి రాయబడింది. ఇందు ఒక్కటి కొత్తగా చేర్చలేదు, ఒక్కటి ఉన్నదానిని తీసివేయలేదు. మా గురువు గారు సంస్కృతంలో రచించేటువంటి ఈ మహాభారత జైకావ్యాన్ని మొత్తంగా నీకు చెప్పాను అని వ్యాసుల వారి శిష్యుడు వైశంపాయనుల వారు అర్జునుని ముని మనవడైనటువంటి జనమేజయులు వారికి చెప్పారు. జనమేజయ మహారాజా, నాకు మా గురుదేవులు ఇచ్చిన జ్ఞానం ప్రకారము నేను ఒకసారి వింటే దానిని నేను మర్చిపోను. అంతటి జ్ఞానము నాకు ఇచ్చారు మా గురుదేవులు. అందుకే నేను ఒక్కసారి మహాభారతాన్ని వింటే ఆ మొత్తం నీకు చెప్పగలిగాను. నేను విన్నది మర్చిపోను. నేను ఏకసంధాగ్రహిణి. అట్టి వరాన్ని ఇచ్చిన వారు నాకు వ్యాసుల వారే. ఈ సర్పయాగ విరమణ దినాన్న మీకు నేను మా గురుదేవుని ఆనతి మేరకు, మీ కోరిక మేరకు ఈ పంచమ వేదం జైకావ్యం మహాభారతాన్ని బోధించాను. ఇలా వ్యాసుల వారి శిష్యుడైనటువంటి వైశంపాయనుల వారు జనమేజయ మహారాజుకు మహాభారతాన్ని చెప్పాడు అని సూతుడు సత్రయాగం చేస్తున్నటువంటి నైమిషారణ్యంలో ఉన్నటువంటి శౌనకాది మహామునులకు ఈ మహాభారతాన్ని శ్రీమన్నారాయణుని అంశజుడు, వ్యాసుల వారి ప్రియ శిష్యుడు, పండితుడు అయిన సూతుని కుమారుడైన ఉగ్రసేనుడు చెప్పాడు. ఈ ఉగ్రసేనుడు శౌనకాది మహర్షులకు నైమిషారణ్యములో మహాభారతాన్ని యథాతథముగా అందరు ఋషులకి చెప్పాడు. ఈ మహాభారతం వినుట, చదువుట గొప్ప పుణ్యకారం. ఎందుకంటే ఇందులో జరిగిన మహాభారతం ఇతిహాసంగా చెప్పబడింది. ఇందులో వేదాలను సంస్కరించినటువంటి వేదవ్యాస భగవానులు వారు వేదములలోని 4 వేదములలోని ధర్మాలను రంగరించి ఈ జరిగిన మహాభారత గాథలో చేర్చి మనకు అందించారు. మహాభారతాన్ని దేవాలయాలలో తప్పగా చెప్పాలి. సజ్జన సాంగత్యంలో కూడా మహాభారతాన్నే చెప్పాలి. ఏ ఉత్తర
పుణ్యకార్యం ఏ గొప్ప హోమాలు జరిగినా కూడా అక్కడ మహాభారతాన్ని చెప్పాలి. ఎందుకంటే మహాభారతంలో అన్ని ధర్మములు ఉన్నవి, అందులో లేని ధర్మమే లేదు. అందుకే దీనిని పంచమ వేదము అని వ్యాసుల వారు చెప్పారు. జై శ్రీమన్నారాయణ, జై వేదవ్యాస భగవాన్, జై వ్యాసముని, జై వ్యాసో నారాయణ. నమస్తే 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 నమః.